శుభోదయం అందరికీ. నా పేరు తన్వి. నేను 4వ తరగతి డి విభాగంలో చదువుతున్నాను. ఈరోజు నేను చరవాణి అంటే ఏమిటో చెప్పబోతున్నాను. చరవాణి అనగా మొబైల్ ఫోన్. ఇది మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నేను చరవాణి ఉపయోగాలు, నిరుపయోగాలు చెప్తున్నాను. ముందుగా చరవాణి ఉపయోగాలు. సంప్రదింపులు సులభం. ఎప్పుడైనా ఎక్కడైనా మనము ఇతరులతో మాట్లాడవచ్చు మరియు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వీడియో కాల్లో చూడవచ్చు. ఫోటోలు, వీడియోలు. మనము చరవాణిని వాడితే ఫోటోలు, వీడియోలు తీసుకొని జ్ఞాపకాలను భద్రపరచవచ్చు. అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం తక్షణం కాల్ చేయవచ్చు. ఆన్లైన్ లావాదేవీలు, బ్యాంకింగ్, షాపింగ్, బిల్లుల చెల్లింపు సులభం మరియు శ్రమ ఆదా అవుతుంది. ఇంటర్నెట్ సదుపాయం. ప్రపంచవ్యాప్తంగా వార్తలు, విద్యా విషయాలు, ఆఫీస్ పనులు, ప్రాజెక్టులు, ఈమెయిల్స్ పంపడం, వినోదం అన్ని చరవాణి ద్వారా చేయవచ్చు. ప్రయాణం. చరవాణిని మ్యాప్లు చూడడానికి, దిశలు తెలుసుకోవడానికి, రైలు, బస్సులు మరియు విమానాల టికెట్లు బుక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చరవాణి నిరుపయోగాలు చెప్తున్నాను. మనము చరవాణితో ఎక్కువసేపు గడిపితే కళ్ళకు, మెడకు మరియు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మనము చరవాణికి అలవాటు పడితే చదువుపై దృష్టి తగ్గుతుంది. వ్యక్తిగత సమాచారం సురక్షితం కాకపోతే హ్యాకింగ్ ప్రమాదం ఉంటుంది. మనము చరవాణితో ఎక్కువసేపు గడిపితే కుటుంబ, స్నేహితులతో బంధాలు తగ్గుతాయి. ఛార్జింగ్, రీఛార్జ్ లేకపోతే మనము చరవాణిని ఉపయోగించలేము. ఈ మధ్య చాలామంది సెల్ఫీలు అజాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఎలా అంటే కొండల మీద, డ్యాముల దగ్గర, సముద్రాల దగ్గర, రోడ్ల మీద అలా వాళ్ళ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. మనం చూస్తున్నాం కదా స్నేహితులారా, ఇదంతా చరవాణి వల్లే జరుగుతుంది. అందువల్ల మనము చరవాణిపై దృష్టి తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలి. మనము నిద్రపోయేటప్పుడు చరవాణిని దగ్గర పెట్టుకొని నిద్రపోవకూడదు. ఎందుకంటే చరవాణి నుంచి వచ్చే కిరణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది మరియు నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. చరవాణి మన చేతిలో ఉండాలి, మనం చరవాణి చేతిలో ఉండొద్దు. చరవాణి జాగ్రత్తగా వాడితే అది సాధనం, అదే అజాగ్రత్తగా వాడితే సమస్య. ధన్యవాదాలు.